మాజీ సీఎం జగన్ తరచూ ఒక మాట చెబుతుంటారు. తనకొక సెల్ ఫోన్ కూడా లేదని, తనది సాదాసీదా జీవితమని చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరిలో సెల్ ఫోన్ భాగమవుతున్న తరుణంలో జగన్ చేసే ఈ ప్రకటన కాస్త అతిగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన సెల్ ఫోన్ మూలంగా ఉన్నఫలంగా విదేశాల నుంచి రావాల్సిన పరిస్థితి ఎదురైంది. తనకు సెల్ ఫోన్ లేదని చెప్పుకున్న ఆయన విదేశీ పర్యటనకు గాను కోర్టు నుంచి షరతులతో కూడిన అనుమతులు తీసుకున్నారు. అయితే సీబీఐకి సమర్పించిన ఆయన ఫోన్ నెంబర్ సరిగా లేదు. దీంతో సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తక్షణం విదేశీ పర్యటన అనుమతులను రద్దు చేయాలని కోరింది. ఈ రోజు ఆ పిటిషన్ విచారణకు రానుంది. కోర్టు సీరియస్ గా తీసుకుంటే మాత్రం జగన్ కి ఇబ్బందే. అవినీతి కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు జగన్. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. 12 సంవత్సరాలుగా ఆయన బెయిల్ పై కొనసాగుతూ వస్తున్నారు. అయితే విదేశాలకు వెళ్లినప్పుడు కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ తరుణంలో ఇటీవల యూరప్ పర్యటనకు వెళ్లారు. తప్పనిసరిగా ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఇవ్వాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ జగన్ చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆయనది కాదు, వేరే ఒకరిది నెంబర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. యూరప్ వెళ్లారు. అయితే సీబీఐ ఆ ఫోన్ నెంబర్ను పరిశీలించగా అది జగన్ పేరుతో ఉన్నది కానట్టు తెలుస్తోంది. అందుకే సీబీఐ కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి న్యాయస్థానం జగన్ తరపు న్యాయవాదికి నోటీసులు ఇచ్చింది. ఈ రోజు విచారణ చేపట్టే అవకాశం ఉంది. వాస్తవానికి జగన్ అవినీతి కేసులను సీబీఐ కొనసాగిస్తూ వస్తుండటంపై అనేక రకాల అనుమానాలున్నాయి. 12 ఏళ్లుగా బెయిల్ పైనే ఉన్నారు. 2012లో ఆయన అరెస్టు జరిగింది. 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. అటు తర్వాత బయటకొచ్చారు. 2014లో వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉండేవారు. 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. 2024లో కనీసం ప్రతిపక్ష హోదా లేదు. దానిపై పోరాటం చేస్తున్నారు జగన్. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు జగన్ తనకు కనీసం ఫోన్ నెంబర్లు లేవని కూడా చెప్పారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో అదే వైరల్ గా ఉంది. అయితే ఇప్పుడు యూరప్ పర్యటనకు వెళ్లారు జగన్. కోర్టు ఆదేశాల మేరకు ఫోన్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడి ఇచ్చారు. కానీ అందులో ఫోన్ నెంబర్ ఆయనది కాదు అని తెలుస్తోంది. దీంతో సీబీఐ మరోసారి కోర్టును ఆశ్రయించింది. కోర్టును తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది. ఈ పిటిషన్పై విచారణ ఈ రోజు జరగనుంది. ఒకవేళ కోర్టు సీరియస్ గా తీసుకుంటే జగన్ విదేశీ పర్యటన ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.